వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఎఫెసు 1:13. బైబిల్ నందు 5 రకాల బాప్తిస్మములు కలవు. నీతికరణ బాప్తిస్మము, విమోచన బాప్తిస్మము, శుద్ధీకరణ బాప్తిస్మము, ఆత్మ బాప్తిస్మము మరియు అగ్ని బాప్తిస్మము. నీతికరణ బాప్తిస్మమును 8 మంది నోవా కుటుంబీకులు నీటి ద్వారా పడవలో వండి బాప్తిస్మమును పొందుకున్నారు. మోషే కాలంలో 6 లక్షల కాలుబలం ఎర్ర సముద్రంలో నుండి దాటి వెళ్ళుచు బాప్తిస్మమును పొందుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడు. బాప్తిస్మమిచ్చి యోహాను ద్వారా శుద్ధీకరణ బాప్తిస్మను పొందుకున్నాడు. ఆయన ఏ పాపం ఎరగనివాడు, మన కొరకు శాపముగా మార్చబడినాడు. దేవుని యందు విశ్వాసము, మారు మనసు, పాప క్షమాపణ కలిగి ప్రభువైన యేసుక్రీస్తు నామందు బాప్తిస్మం పొందుకున్న తర్వాత దేవుని నమ్మకంగా వెంబడిస్తుండగా ఆత్మ బాప్తిస్మమును ముద్రను పొందుకుంటాము. తద్వారా మనము మేలిమి బంగారు వలె అగుటకు అగ్ని బాప్తిస్మమును కలిగి జీవిస్తాము. అనగా శిలువ శ్రమలు అనుభవిస్తున్న వారు కనురెప్పపాటును ఎత్తబడతారు. వధూ గుంపులో ఉండుటకు ప్రయాసపడుము. దేవుడు నీకు పరిశుద్ధాత్మను ముద్రను దయచేయునుగాక. ఆమేన్.